So let's see 16th question. A train passes two persons walking in the same direction at a speed of 3 km per hour and 5 km per hour respectively in 10 seconds, right? And 11 seconds respectively అన్నాడు, రైట్. ఇక్కడ చూడండి మా, ఇది ఎంత ఇచ్చాడు, ఇది 3:10 ఇచ్చాడు, ఇది ఎంత ఇచ్చాడు 5:11 ఇచ్చాడు, అంతేనా? ఎంత ఇచ్చాడు, ఇది ఎంత అవుతుంది అప్పుడు 30 అవుతుంది, ఇది 55 అవుతుంది. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత 25, దట్ ఈస్ 25 km/h. ఓకే, సో దీన్ని మీరు ఎలా చేశారు సార్ అంటే రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్లో మనకు డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ ఏమవుతుంది, డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 - S2, సేమ్ డైరెక్షన్ కదా, S1 - S2, దీన్ని యూజ్ చేసుకొని చేశాను. సో ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, క్లియర్. సో 25 km/h. Next one. A bus starts from a bus terminal with a speed of 20 km/h at intervals of 10 minutes. What is the speed of the man coming from the opposite direction towards the bus terminal if he meets the buses at intervals of 8 minutes అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా, మనకు ఎంత ఇంటర్వెల్ ఉంది ఇక్కడ 10 minutes, అంటే 1 hourలో ఎంత టైం కలుస్తారు 1/6, అంతే కదా. 1/6 hours అంటే ఒక హవర్లో 10 minutes మనం కన్వర్ట్ చేస్తే 1/6 hour వస్తుంది. ఆ 1/6 hourని మనము టైం తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ స్పీడ్ ఇచ్చాడు, అప్పుడు డిస్టెన్స్ ఎంత అవుతుంది, డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత 20 km/h, టైం ఎంత 1/6, అంటే డిస్టెన్స్ ఎంత టోటల్ 20/6. నెక్స్ట్ వాడు ఏమన్నాడు చూడండి, దే ఆర్ కమింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, టూ బస్సెస్ ఆర్ కమింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, రైట్. సో దే ఆర్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే వాట్ ఈస్ ద రిలేటివ్ స్పీడ్, రిలేటివ్ స్పీడ్ ఏంటి, డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 + S2 ఇంటూ టైం కదా. సో టైమ్ ఇన్ హవర్స్, బట్ ఇక్కడ we have distance already 20/6 ప్లస్ వాట్ ఈస్ ద స్పీడ్ 20 ఉంది. నెక్స్ట్ ఇంకొకటి కనుక్కోవాలి, వాట్ ఈస్ ద టైం 80/60, ఎందుకంటే మనం హవర్స్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి. సో ఎంత అవుతుంది అప్పుడు 4 2s 4 5s, సో 6 10s, క్లియర్, అంతే అవుతుందా. సో 8/60 అంతే కదా, 2 5s. సో x ఈక్వల్స్ టు 25 - 20, అప్పుడు ఎంత వస్తుంది 5 km/h, ఎంత 5 km/h, రైట్. నెక్స్ట్ వన్, ఏ ట్రైన్ 150 meters long passes a kilometer stone in 30 seconds and another train of the same length traveling in the opposite direction in 10 seconds. The speed of the second train is అన్నాడు. ఇక జాగ్రత్త అబ్జర్వ్ చేయండి మా, ఒక ట్రైను 150 లెంత్ ఉందట, ఒక స్టోన్ ఎంత ఉందట అంటే 1 kilometer ఉందంట, అంటే ఎన్ని మీటర్సు 1000 meters. అలాగే ఈ ట్రైన్ ఎంత ఉందంట, ఎన్ని మీటర్స్ ఉందంట 150 meters ఉందంట, అంటే టోటల్ లెంత్ ఎంత 1150 meters. ఓకే, నెక్స్ట్ ఎన్ని సెకండ్స్లో దాటుతా అన్నాడు 30 secondsలో దాటుతా అన్నాడు. సో దట్ మీన్స్ రైట్, వాట్ ఈస్ ద స్పీడ్ ఎంత 1150/30 అంటే 115/3, ఇదేంటి స్పీడ్ ఆఫ్ ట్రైన్. నెక్స్ట్ ఏంటి, అండ్ అనదర్ ట్రైన్ ఆఫ్ ద సేమ్ లెంత్ ట్రావెలింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఇన్ 10 seconds. ద స్పీడ్ ఆఫ్ ద సెకండ్ ట్రైన్ కనుక్కోమన్నాడు. చూడండి, సో డిస్టెన్స్ ఇప్పుడు లెంత్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద సెకండ్ ట్రైన్ ఈక్వల్స్ టు, రైట్. సో రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ కదా, దే ఆర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ అంటే S1 + S2 ఇంటూ టైం. సో సేమ్ లెంత్ అంటే ఎంత 150 + 150 ఎంత 300. సో 300 ఈక్వల్స్ టు, ఇక్కడ ఎంత ఉంది మా మనకి టైం ఎంత ఉంది 10 seconds ఉంది, ఇంటూ వాట్ ఈజ్ ద స్పీడ్, దీని స్పీడ్ ఎంత x + 115/3. దిస్ వన్ క్యాన్సల్. ఓకే, సో అప్పుడు మనకి ఏమొస్తుంది 90 ఈక్వల్స్ టు x + 115. సాల్వ్ చేస్తే ఎంత వస్తుందంటే మనకు
25 km/h వస్తుంది. సో అంతే 25 kmph. If the distance between the two cities A and B is 330 km, a train starts from A at 8 am and travels towards B 60 km/h. Another train starts from B 9 am and travels towards A at 75 km/h. At what time do they meet అన్నాడు. చూడండి మా 2 స్టేషన్స్ ఉన్నాయి, వాటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే 330 కిలోమీటర్స్ ఉంది. ఓకే, ఇది స్టేషన్ ఏ, ఇది స్టేషన్ బి. ఇక్కడ ఏమంటున్నాడు, స్టేషన్ ఏ దగ్గర 8 AM ఒక ట్రైన్ స్టార్ట్ అయిందంట, స్టేషన్ బి దగ్గర 9 AM ఒకటి స్టార్ట్ అయిందంట. క్లియర్? అప్పుడు రైట్, అప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, వీటి మధ్యలో టైం డిఫరెన్స్ ఎంత, 1 hour ఉంది. అంటే ఈ 1 hourలో ఏది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, ఏ స్టార్ట్ అవుతుంది. ఏ స్పీడ్ ఎంత ఉంది, 60 km/h ఉంది. అంటే ఒక 1 hourలో ఏ ఎంత ట్రావెల్ చేస్తుంది, 60 km ట్రావెల్ చేస్తుంది. అంటే రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంది ఇక్కడ, 330 - 60 అంటే ఎంత, 270 కిలోమీటర్స్ ఉన్నాయి. ఇంకెన్ని ఉన్నాయి, 270 కిలోమీటర్స్ ఉన్నాయి. రైట్, ఈ 270 కిలోమీటర్స్ అయిపోతే సో వాడు ఏమన్నాడు, ఎట్ వాట్ టైం డూ దే మీట్ అన్నాడు. ఎట్ వాట్ టైం డూ దే మీట్ అన్నాడు. అంటే చూడండి, ఇంకా రిమైనింగ్ 270 కిలోమీటర్స్ ఉన్నాయి. రైట్, సో మీటింగ్ టైం మనం ఎలాగనుకుంటాము, సో అవి ఎక్కువ మీట్ అవుతున్నాయంటే 270 బై వాట్ ఈస్ ద స్పీడు 60, దీని ఎంత 75 అంటే టోటల్ ఎంత 135. ఇది క్యాన్సిల్ చేస్తే 2 hours వస్తుంది. ఎంత వస్తుంది, 2 hours. అంటే 9 AM నుంచి అవి ఎప్పుడు కలుసుకుంటాయి అంటే 2 hours యాడ్ చేస్తే 11 AM కలుసుకుంటాయి. ఎక్కడ, 11 AM. నెక్స్ట్ క్వశ్చన్, 2 men are standing on opposite ends of the bridge 1200 meters long. If they walk towards each other at the rate of 5 meters per minute and 10 meters per minute respectively, in how much time will they meet each other అన్నాడు. They are moving in which direction? They are moving in the opposite direction. అంటే distance equals to s1 plus s2 into time. What is the, how many kilometers are there, 1200 meters. And relative speed కాన్సెప్ట్ కాబట్టి ఇది 15 అవుతుంది into time. So t equals to 15 8s. So how much, 80 minutes. How much amma, 80 minutes. Okay, next one, a train 150 meters long passes a pole in 15 seconds and another train of the same length traveling in the opposite direction in 12 seconds. The speed of the second train is అన్నాడు. రైట్, ఇక జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, a train 150 meters long passes a pole in 15 seconds అన్నాడు. Then what is the speed of the train? Speed of the train equals to 150 by 15. So that is 10 meters per second. Next, another train of the same length traveling in the opposite direction. మళ్ళీ సేమ్ అదే 150 meters ఉన్న ట్రైన్ అంట, ట్రావెలింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. దే ఎన్ని సెకండ్స్లో క్రాస్ అవుతుంది, 12 seconds. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు వాడు, లెంత్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ ద అనదర్ ట్రైన్ ఈక్వల్స్ టు s1 ప్లస్ s2 ఇంటూ టైం కదా. రైట్, చూడండి ఈ లెంత్ సేమ్ కాబట్టి 300 meters అవుతుంది. ఇంటూ వాట్ ఈస్ ద స్పీడ్, ఫస్ట్ వన్ 10 meters per second ఇంటూ ఎక్స్ ఇంటూ ఎంత, టైం ఎంత, 12 seconds. ఓకే, సో ఇది 4s అంతేనా, 425s అంతే కదా. సో ఎక్స్ ఈక్వల్స్ టు 25 - 10 ఎంత వస్తుంది, 15. దీన్ని 18/5 కన్వర్ట్ చేయాలి, ఎందుకంటే km/h ఉంది కదా ఆన్సర్లో. అంటే ఎంత, 54 kmph. వాట్ ఈస్ ద ఆన్సర్, 54 km/h. Next one, 2 trains starts from station A and B and travel towards each other at a speed of 16 miles per hour and 21 miles per hour respectively. At the time of their meeting, the second train had traveled 60 miles more than the first. అంటే కంపారిజన్ ఇస్తున్నాడు ఇక్కడ, 60 miles more than the first.
ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఏ అండ్ బి అన్నాడు. ఓకే, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఏ అండ్ బి అన్నాడు. రైట్, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు వాడు? కంపారిజన్ ఇచ్చాడు. ఏమిచ్చాడు మా? కంపారిజన్. చూడండి, ఒకటేమో 16 ఇచ్చాడు, ఒకటేమో 21 ఇచ్చాడు స్పీడ్లు. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 5 miles per hour. మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడు? డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 60 ఇచ్చాడు. అంటే వాట్ ఈస్ ద టైం? టైం ఎంత? 60/5 అంటే 12 hours. ఇది టోటల్ ఎంత? 12 hours. వాడు ఏమంటున్నాడు? ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అంటున్నాడు. ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి అంటే ద డిస్టెన్స్ ఈక్వల్స్ టు దీని స్పీడ్ ఎంతమ్మా? దీని స్పీడ్. రైట్, సో టువర్డ్స్ ఈచ్ అదర్ కదా, టువర్డ్స్ ఈచ్ అదర్ కదా, అంటే ఆపోజిట్ కదా, రిలేటివ్ స్పీడ్ కదా. అంటే 16 + 21 × 12. సో ఎంత వస్తుంది? 16 + 21 12. ఇదెంత? 27. 37 × 12 అంటే దాదాపు ఎంత వస్తుంది? 444. ఓకే, 444. సార్ ఇది ఎలా తీసుకున్నారు సార్ అంటే చూడండి, సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 + S2 × టైమ్, రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ కదా, అది తీసుకున్నాను. నెక్స్ట్ వన్, ఏ ట్రైన్ రన్నింగ్ ఎట్ 7/11 of its own speed reached the place 22 hours. How much time could be saved if the train would run as its own speed అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా, దిస్ ఈజ్ ద స్పీడ్. ఓకే, సో స్పీడ్ S1:S2 ఉందనుకోండి, టైం ఏమవుతుంది? T2:T1 అవుతుంది కదా. అక్కడ మనకు టైం ఇచ్చాడు కాబట్టి దీన్ని మనం టైంలో కన్వర్ట్ చేద్దాము. ఇది 7:11 కాబట్టి 11:7 అవుతుంది. ఇది ఫస్ట్ ఎంత ఇచ్చాడు మనకు? 22 parts అంటున్నాడు. ఇది ఎంత కనుక్కోమంటున్నాడు అంటే 11 × 2 = 22, 7 × 2 = 14. క్లియర్? వాట్ ఈస్ ద ఆన్సర్? 14 hours. Let's see the next question. A car travels from P to Q at a constant speed. If its speed were increased by 10 km/h, it would have been taken one more hour lesser to cover the distance. It would have taken further 45 minutes lesser if the speed was further increased by 10 km/h. The distance between the two cities is అన్నాడు. రైట్, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇది రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్, S1 + S2 × టైం, ఎందుకంటే వారు ఆపోజిట్ వస్తున్నాయి కాబట్టి. రైట్, దీని మీద బేస్ చేసుకొని తీసుకుంటాం మనము. సో దీనికి ఫార్ములా ఏముంటుందంటే డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 × S2/S1 - S2 × టైం. ఇది మనకు డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ ఇచ్చాడు కాబట్టి ఫార్ములా తీసుకుంటాం. సో డిస్టెన్స్ సేమ్ ఉన్నప్పుడు ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకి S అనుకోవాలి, అది తెలియదు. నెక్స్ట్ స్పీడ్ ఎంత పెంచాడు? 10 పెంచాడు, అంటే డిఫరెన్స్ ఎంత? 10 వచ్చింది. × 1 ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి 45 minutes లెస్సర్ అయిందంటే 60 minutes + 45 ఎంత? 105 కదా. సో S × S + 20/20 ఇదంతమ్మా 105/minutes అంటే ఇది హవర్స్లో కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది మనకు? 7s 4s. క్లియర్? ఇప్పుడు నెక్స్ట్ చూడండి 10 ఇక్కడ 2s. సో ఈ టెస్ట్ ఏమొస్తుంది? ES is cancel. 8s + 80 ఈక్వల్స్ టు ఎంత? 7s + 140. సో వాట్ ఈస్ ద S ఈక్వల్స్ టు? S ఈక్వల్స్ టు 60 km/h. ఎంత? 60 km/h. బట్ మనం ఏం కనుక్కోమంటున్నాడు వాడు? డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు కాబట్టి డిస్టెన్స్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఎంత ఉంది? 60. తర్వాత వాడు ఎంత పెంచాడు? 10 పెంచాడు, అంటే 70 అవుతుంది. డిఫరెన్స్ ఎంత? 10 × టైం ఎంత? 1 hour. ఇది క్యాన్సల్ చేస్తే ఏమొస్తుంది మనకు? 420 kilometers వస్తుంది. 420 kilometers. నెక్స్ట్ వన్, ఏ కార్ కవర్స్ 4 successive 7 kilometers distances at the speeds of 10 km/h, 20 km/h, 30 km/h and 60 km/h respectively. Its average speed of the overall distance అన్నాడు. రైట్, ఇప్పుడు చూడండి మనం టైం అనుకుందాం, ఓవరాల్ యావరేజ్ టైం అనుకుందాం. చూడండి యావరేజ్ టైం అంటే ఏమవుతుంది? ఇది 7/10 + 7/20 + 7/30 + 7/30
60 కదా. సో 7 కామన్ తీయండి, 7 కామన్ తీస్తే ఏమవుతుంది, ఎల్సిఎం ఈజ్ 60. అప్పుడు ఇది ఎంత అవుతుందమ్మా, 6 + 3 + 2 + 1. సో ఓవరాల్గా మనకి ఎంత వస్తుంది, ఓవరాల్గా 84/60. ఇదేంటి, టైం, రైట్. మనకేమన్నాడు, యావరేజ్ అనుకోమన్నాడు, యావరేజ్ కదా. అంటే ఏంటిది, టోటల్ డిస్టెన్స్ బై యావరేజ్ స్పీడ్ ఎలా తీసుకుంటాం మనము, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. సో టోటల్ డిస్టెన్స్ అంటే చూడండి, 4 కాంజిక్యూటివ్ 7 కిలోమీటర్స్ అంటే ఎంత అవుతుంది, 28 బై, సో మనకి టైం ఎంత వచ్చింది, 84 × 60. సో 28 3s 84, ఇదెంత 20. సో 20 kmph. వాట్ ఈస్ ఆన్సర్, 20 kmph. నెక్స్ట్ వన్, ఏ కార్ మూవింగ్ in the morning fog passes a man walking at 4 km/h in the same direction. The man can see the car for 3 minutes and visibility is up to distance of 130 meters. The speed of the car is అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయమ్మా, a car moving in the morning of a fog passes a man walking in the 4 km/h in the same direction. The man can see the car up to 3 minutes and visibility is up to 130 minutes అన్నాడు. సో ఇది రిలేటివ్ స్పీడ్ కాన్సెప్టే కదా. సో ఇది ఏం డైరెక్షను, సేమ్ డైరెక్షన్ కదా. సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 - S2 ఇంటూ టైం. సో డిస్టెన్స్ ఎంత, 130. సో ఫస్ట్ దాని స్పీడ్ ఎంత ఇచ్చాడు, 4. ఇంకొకటి అనుకోవాలి కదా, రైట్. x - 4 ఇంటూ వాట్ ఈస్ ద టైం, టైం ఇన్ 3 minutes ఇచ్చాడు. సో 3 minutes అంటే ఎంత, సెకండ్స్లో కన్వర్ట్ చేస్తే 60 వస్తుంది, అంతే కదా, అంతేనా. సో దిస్ 0, ఇది క్యాన్సల్, ఎంత వస్తుంది మనకు, ఎంత వస్తుందమ్మా, 13 = ఎంత, 13 = ఇది x - 4 ఇంటూ 18 ఇంటూ 5/18 కన్వర్ట్ చేస్తాం కదా మనం. దిస్ వన్ క్యాన్సల్, అంటే 5x = 33. సో x = 33/5. సో దీన్ని ఏం రాయొచ్చు మనము, 33/5 అంటే 6 3/5 kmph రాయొచ్చు. వాట్ ఈస్ ఆన్సర్, 6 3/5. నెక్స్ట్, ఏ బాయ్ రైడ్స్ హీస్ బైసికల్ at 10 km at an average speed of 12 km/h. Again travels 12 km at an average speed of 10 km/h. His average speed for the entire trip అన్నాడు. ఓకే, సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ ఎంత, టోటల్ డిస్టెన్స్ ఈస్ 10 + 12 అంటే ఎంత, 22. ఓకే, బై ఫస్ట్ టైం చూడండి, యావరేజ్ టైం ఎంత, 10/12 ప్లస్ నెక్స్ట్ అంది 12/10. సో దీన్ని సాల్వ్ చేయండి, 22/100 + 144 ఇంటూ ఇది పైకి వెళ్తుంది కదా 120. 144 అంటే ఇది ఎంత వస్తుందమ్మా, 22/244 ఇంటూ 120. ఓకే, ఇది 61, ఇది ఎంత, 30. క్లియర్. సో దాదాపు 660/61 అప్రాక్సిమేట్గా ఎంత వస్తుంది, 10.8 వస్తుందా. 61 10s హౌ మచ్, 610. రిమైనింగ్ ఎంత ఉంటుంది, 50 ఉంటుంది. 50 అంటే సో 10.8 వస్తుంది అప్రాక్సిమేట్గా. ఇప్పుడు అప్రాక్సిమేట్గా అనుకోమన్నాడు కాబట్టి. నెక్స్ట్ వన్, ఏ ట్రైన్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3584 km in 2 days 8 hours. If it covers 1410 km on the first day and 1608 km on the second day, by how much does the average speed of the train for the remaining part of the journey differ from that of the entire journey అన్నాడు. ఇక్కడ చూడండి మా, సో టోటల్ చూడండి, టోటల్ స్పీడ్ ఎంత, టోటల్ స్పీడ్ ఈక్వల్స్ టు 3584 ఇదెంత, 2 days అంటే 48 + 8 56. సో ఇది ఎంత పోతుంది, 56 + 4 64. ఇదెంతమ్మా, 64 kmph కదా. నెక్స్ట్ చూడండి అమ్మా, వీడు ఇక్కడ ఏం చేశాడంటే ఫస్ట్ 1410 తర్వాత 1608 ఎంత వస్తుంది, 8 4
10 1 3048 3048 అంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంది 536 రైట్ సో రిమైనింగ్ ఎంత ఉంది 536 బై ఎన్ని డేస్ ఇది ఒక డే ఇది ఒక డే రిమైనింగ్ ఎన్ని డేస్ ఉన్నాయి ఎన్ని అవర్స్ ఉన్నాయి ఇంకా 8 అవర్స్ ఉన్నాయి ఈ 8 అవర్స్ని చేయండి అప్పుడు ఎంత వస్తుంది 8 6 48 ప్లస్ 7 67 kmph 67 kmph సో టోటల్ ఎంత అవుతుంది ఇది 3 kmph అవుతుంది ఎంత 3 kmph is the difference. What is answer? 3 kmph. Next one. In covering a certain distance, the speed of A and B are in the ratio 3:4. A takes 30 minutes more than B, right, to reach the destination. The time taken by A to reach the destination అన్నాడు. A takes 30 minutes more than A and B. In covering a certain distance, the speeds A is to B ఎంత ఇచ్చాడు 3:4. అప్పుడు టైం ఏమవుతుంది 4:3 అవుతుంది. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు 1 ఇచ్చాడు. అక్కడ ఏం కనుక్కోమంటున్నాడు ఏ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. ఏకి ఎంత టైం పడుతుంది 4 parts 1 part 30 అయితే 4 parts ఎంత 120. వాట్ ఈస్ ద ఆన్సర్ 2 hours సింపుల్గా. ఓకే నెక్స్ట్ వన్. ద రేషియో ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద 2 trains ఈజ్ 5:3 అండ్ దేర్ స్పీడ్స్ ఈజ్ 6:5. దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ టైం టేకెన్ బై ద టైం కనుక్కోమన్నాడు కదా. టైం అంటే ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో 25:18. వాట్ ఈస్ ఆన్సర్ 25:18. రైట్. సో విత్ దిస్ we finish 30 MCQs on the time and distance. In the next session we will discuss next chapter. Until then, thank you so much. Have a good day. Please subscribe to our Eptome Police Academy channel and please follow our Instagram channel Eptome Police Academy. Thank you so much. Have a good day.